Hello my dear lovelies, welcome back to our channel. This is Banu Srinivas. మా హస్బెండ్ అయితే ఒక సూపర్ డూపర్ సమ్మర్ వెకేషన్ ట్రిప్ అయితే ప్లాన్ చేశాడు అనమాట. సో అది ఎక్కడికి ఏంటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయిపోండి, ఎందుకంటే ముందు వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు నేను ఎక్కడికి వెళ్ళబోతున్నానని. సో ఈ వీడియో చేసినప్పటికీ నాకు తెలుసు, కానీ నేనైతే చెప్పను కదా. అంతేకాదు నేను ఫస్ట్ టైం ప్లేన్ ఎక్కబోతున్నాను, ఎలా ఉంటుంది అనేది కూడా నేను నా ఎక్స్పీరియన్స్ ని కూడా షేర్ చేసుకుంటాను. ఇదే మనం ఎయిర్పోర్ట్ కి వెళ్లే బస్ అన్నమాట. ఇది ఫుల్ ఎలక్ట్రిక్ ఏసీ బస్ అన్నమాట. సో మనకైతే అస్సలు బస్సు పడదు. ఇంకా అంతకంటే వీడియో ఏం తీయలేదు. ఇంకా తర్వాత మనం వికెట్ అవుట్ అయిపోయింది. అప్పటికి నాకేం తెలియదు అనమాట. హైదరాబాద్ ట్రిప్ అని చెప్పేసి చెప్పారనమాట. సో చూస్తున్నారు కదా, నన్ను ఈ బస్ ఎక్కించగానే నేను ఇంకా చాలా ఎక్సైట్ అవుతున్నా. నా ఫేస్ చూసారా, బ్లష్ అవుతుంది. ఫస్ట్ టైం ప్లేన్ ఎక్కబోతున్నాను. ఇంకెక్కడికి వెళ్ళబోతున్నానని నాకు అప్పటికి తెలీదు. ఆ బస్ లోనే నాకు సర్ప్రైజ్ అనేది ఎక్కడికి అనేది చెప్పారనమాట. సో అయినా నేను ఇప్పుడు చెప్పను గానీ లాస్ట్ లో చెప్తాను. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. మనం ఎయిర్పోర్ట్ కి అయితే రీచ్ అయిపోయాము. చూస్తున్నారు కదా, ఇదే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నమాట. సో లాస్ట్ టైం మేము ఇక్కడికి వచ్చినప్పుడు లోపలికి రానిలేదు, ఇప్పుడు మేము వచ్చాం లోపలికి. ఇంకా సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా లగేజ్ చెక్ ఇన్ చేసేసుకొని ఇంకా వెయిట్ చేయడమే. 2 hours ముందే రమ్మన్నారు. ఇంకా మేమైతే 3 hours ముందే వచ్చేసాము. నేను ఇంకా వీడియోస్ తీసుకోవడానికి అట్లా ఏమన్నా నాకు టైం కావాలంటే మళ్ళీ కుదరదు కదా, ఎలా ఉంటుందో. ఫస్ట్ టైం ప్లేన్ ఎక్కుతున్నాం కాబట్టి నాకు అసలు ఏమీ తెలియదు కాబట్టి సో నేను 1 hour ముందే వెళ్ళిపోతాం వాళ్ళు చెప్పిన దానికంటే అనేసి 3 hours ముందు వచ్చాము. సో వెళ్తున్నాము లగేజ్ చెక్ ఇన్ చేయడానికి. చూస్తున్నారు కదా, ఇక్కడే అన్నమాట. మనం చెక్ ఇన్ చేస్తున్న లగేజ్ వచ్చేసి పర్ పర్సన్ 15 kgs మాత్రమే ఉండాలి, దానికి మించి ఉండకూడదు. ఇంకా మనం చెక్ ఇన్ చేసే బ్యాగ్ లో ఏమేమి ఉండకూడదు అనేది కూడా నేను మీకు ఒక లిస్ట్ ఇస్తాను, చెక్ చేయండి, వీడియోలో ఇస్తాను. ఇంకొకటి ఏంటంటే మనం క్యారీ చేసే బ్యాగ్ వచ్చేసి 7 kgs ఉండాలి. మనం ప్లేన్ లో క్యారీ చేయకూడని థింగ్స్ కొన్ని ఉన్నాయి, అవి నేను మీకు ఇట్లా ఇస్తాను చూడండి స్క్రీన్ మీద. లగేజ్ చెక్ ఇన్ చేసేసి ఇంకా అలా ఒక లుక్ వేసేద్దామని స్టార్ట్ అయ్యాము. సో స్టార్టింగ్ లోనే మాకు ఈ మంచి ఆర్ట్ గ్యాలరీ అనేది కనిపించింది. సో క్యాప్చర్ చేస్తున్నాను మీకు చూద్దామని. అసలు ఎంత క్యూట్ గా ఉందో. లైబ్రరీ ఉంది, యోగా రూమ్ ఉంది, చూడండి ఎంత క్యూట్ గా. డైనింగ్ హాల్ ఇంకా అసలు చాలా అంటే చాలా క్యూట్ గా ఉంది. ఇక్కడ టీవీ చూడండి, టీవీ ఆల్రెడీ రన్ అవుతోంది. అసలు నాకైతే భలే క్యూట్ గా అనిపించింది. ఒక క్యూట్ సిటీ అన్నట్టుంది అనమాట. అన్ని రకాల రూమ్స్ అక్కడ మనకి కనిపిస్తున్నాయి, మనం డేలో యూజ్ చేసేవన్నీ కూడా. సో ఇవి వచ్చేసి మ్యాగ్నెట్స్ అనమాట. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఐడియా ఉంటుంది కదా. సో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇవన్నీ కూడా రకరకాల ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, ఇవన్నీ చాలా టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఇంకా ఇది వచ్చేసి తాజ్ మహల్వి ఎక్కువ ఉన్నాయి. తాజ్ మహల్ ఉన్నాయి, ఎలిఫెంట్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. గోవాది ఉంటదేమో అని చూసా, నాకైతే దొరకలేదు. సో గోవా వెళ్ళిన తర్వాత తీసుకుందాం గోవా. చూడండి, మేము వెళ్తూ ఉంటే మాకు ఇది ఒకటి కనిపించింది అనమాట ఎయిర్పోర్ట్ లో. ఇది మనం ఏంటంటే మనకి ఏది కావాలనేది ఫోన్ లో ఎలాగైతే ఆర్డర్ పెట్టుకుంటామో అలా ఆర్డర్ చేసేసుకొని మనీ స్కాన్ చేసేయాలి. అలా స్కాన్ చేసిన తర్వాత మనకి చక్కగా కింద అయితే పడిపోతుంది. మనకి ఏది కావాలంటే అది. పక్కన ఉండే చూసారా, వాటిల్లో మనం ఏది కావాలనేది సెలెక్ట్ చేసుకోవాలి. మేమైతే వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాము. చూడండి ఎక్కడ వస్తుందో మీకు చూపిస్తాను క్లియర్ గా. స్కాన్ చేస్తున్నాను, మనీ స్కాన్ చేసి మనీ కొట్టేసేయాలి. మనీ కొట్టేసేయగానే మనకి కింద పడిపోతుంది అనమాట. చూడండి వాటర్ బాటిల్ వచ్చేసింది. అలానే మనకి ఏది కావాలంటే అది ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ అలా విండో షాపింగ్ చేద్దాము అన్నట్లు అలా వాక్ చేసుకుంటూ వెళ్తుంటే చూస్తున్నారు కదా, ఈ షాప్ అయితే కనిపించింది. జస్ట్ అలా చూద్దాము అసలు ఎయిర్పోర్ట్ లో మనకి రేట్స్ ఎలా ఉంటాయి. ఎక్కువ ఉంటాయని తెలుసు, బట్ కానీ ఎలా ఉంటాయి చూద్దాం అనేసి అలా వెళ్ళా అనమాట. సరదాగా బోల్డ్ అంత టైం ఉంది కదా, మీకు మంచి ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటది అన్నట్లు వెళ్ళాను. రేట్లు అయితే మామూలుగా లేవు. చూస్తున్నారు కదా, ఆ టాపే మీకు 3000 అలా ఉంది. టాప్సే 3000, 4000 అలా ఉన్నాయి. చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఇంకా మనకు అవ్వదులే, జస్ట్ ఊరికే చూడటం కోసం వచ్చాను, చూసి వెళ్ళిపోతాం అంతే అనమాట. ఇంకా చూస్తున్నారు కదా, ప్లేన్స్ దగ్గరికి వచ్చేసా. ఫస్ట్ టైం నేను ఈ వ్యూ అనేది చూడటం. ఇలా మనల్ని లోపలికి అయితే రానిరు కదా, ఎక్కే వాళ్ళని మాత్రమే లోపలికి రానిస్తారు. సో లాస్ట్ టైం మేము ఊరికే చూద్దామని చెప్పి వచ్చాము, మాకైతే లోపలికి రానిలేదు. ఇప్పుడు నేను లోపలికి వచ్చి చూస్తున్నాను, ఇంకొంచెం సేపట్లో ఎక్కబోతున్నాను కూడా. చాలా ఎక్సైటింగ్ గా ఉంది నాకైతే. చూస్తున్నారు కదా, ఇట్ సైడ్ నుంచి వెళ్ళిన ప్లేనే అది. ఇట్లా రౌండ్ తిరిగి
ఫ్లై అవుతుంది. తిరిగి తిరిగి ఫుల్ గా ఆకలేసేస్తుంది ఫ్రెండ్స్. సో తినటానికి మనకి బడ్జెట్ లో ఎక్కడైనా ఫుడ్ దొరుకుతుందేమో చూద్దాము. ఇంకా అట్లా వెతుకుతున్నప్పుడే ఈ ఫుడ్ కోర్ట్ అనేది ఒకటి కనిపించింది అనమాట. సో రేట్స్ చూసారా, టీ 108 రూపీస్ అంట, అసలు కర్డ్ రైస్ 449 రూపీస్ అంట. నాకు ఆశ్చర్యం అనిపించింది ఈ రేట్స్ చూసి. సో చూస్తున్నాము. ఫైనల్లీ మేము ఒకటి ఆర్డర్ చేసాము, అదేంటి అనేది వస్తుంది చూడండి. ఇందాక చూస్తున్నారు కదా పక్కన ఒక కౌంటర్ ఉంది, అక్కడ ఆర్డర్ పెట్టుకుంటే మనకి చిన్న స్లిప్ ఇస్తారు, అది వచ్చి ఇక్కడ ఇచ్చామంటే మనకి ఆర్డర్ అయితే ఇస్తారనమాట. సెల్ఫ్ సర్వీసే. ఆ స్లిప్ మాకు రాంగ్ గా ఇచ్చారు, నేను చూసుకోలేదు. వాళ్ళు స్లిప్ రాంగ్ గా ఇచ్చారు కాబట్టి వాళ్ళదే మిస్టేక్. సో ఆర్డర్ వెనక్కి తీసుకున్నారు, స్లిప్ కూడా మార్చి ఇచ్చారనమాట. సో మనకు కావాల్సిన మనం ఆర్డర్ చేసుకున్న పావ్ బాజీ అయితే ఫైనల్లీ నాకు దొరికింది. రాంగ్ గా ఇచ్చేసేసరికి ఇంకా మిస్టేక్ మీదే, మీరు చూసుకోవాలి కదా అంటారేమో అనుకున్నాను. బట్ కానీ మళ్ళీ మార్చి ఇచ్చారు. ఫైనల్లీ నా పావ్ బాజీ నాకు దొరికింది. సెకండ్ టైం చాలా టేస్టీగా తింటున్నా, చాలా నచ్చింది నాకైతే టేస్ట్. ఇక్కడ హస్బెండ్ చూడండి ఫ్రెండ్స్, నా పక్క నుండి నేను తినే విధానాన్ని చూసి కామెంట్ చేస్తున్నాడు. పావ్ బాజీని మనం ఇలానే కదా తింటాం మంచిగా, ఇలా తింటేనే దాని టేస్ట్ బాగుంటుంది. సో నేను అలానే తింటున్నాను. చూడండి ఎలా కామెంట్ చేస్తున్నాడు. నాకు నచ్చినట్టు తింటాను, నీకేంటి అని చెప్పేసి నేనైతే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాను ఫుడ్ ని. ఇంకా అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ని చూడాలనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అలానే నేను తర్వాత ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది నెక్స్ట్ వీడియో రాబోతుంది. వెయిట్ చేయండి. లవ్ యు ఆల్, బై.